ఇక ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్స్ యువతను పట్టి పీడిస్తున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన యువతీ యువకులు అప్పులు చేసి మరీ ఆడుతున్నారు. ఉన్న డబ్బులు పోయి చేసిన అప్పులు తీర్చలేక చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్పై నిషేధం విధించారు. దీంతో రాష్ట్రంలో జూదానికి బ్రేక్ పడింది. అయితే కొద్ది రోజులుగా ఈ జూదం విస్తృతమవుతుంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ బారిన పడకుండా ఎలా జాగ్రత్త పడాలో చెప్తున్న సైబర్ క్రైమ్ అధికారి వినయ్తో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. యువత ఎక్కడ చూసినా ఆన్లైన్ బెట్టింగ్లకు ఈజీ మనీకి అలవాటు పడి తమ ప్రాణాలకు పోగొట్టుకుంటున్నారు. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎల్లో భాగంగా ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు చాలామంది కూడా తమ ప్రాణాలను కోల్పోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ గత ప్రభుత్వంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లను నివారించినప్పటికీ కూడా కొత్త యాప్స్ పుట్టుక రావడం వల్ల వాటికి అలవాటుగా పడేవి చేసి యువతందరూ కూడా దానికి బానిసలుగా అవుతున్నారు. అసలు ఇవి జరగడానికి గల కారణాలేంటి, ఆ యాప్లను అనేది ఏ విధంగా నివారించడానికి మనకు సైబర్ క్రైమ్స్ అధికారి వినయ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపు ఈ సైబర్ క్రైమ్ నేరగాళ్ళ వల్ల ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల యూత్ అనే వాళ్ళు చాలా బానిసలు అవుతున్నారు. దానివల్ల వాళ్ళ ప్రాణాలను సైతం కూడా పోగొట్టుకుంటాను. దీనిని ఎలా నివారించవచ్చు, అసలు ఏం జరుగుతున్నాయి? ఈ తెలంగాణ స్టేట్ కాకుండా ఇంకా మన దేశంలో అంతా కూడా క్రికెట్కి ఎక్కువ మోజు ఉంది. ఒకసారి గేమింగ్ రిలేటెడ్గా అయితే ఎక్కువ క్రికెట్ ప్లేయింగ్, తర్వాతకి అదర్ అప్లికేషన్స్ వచ్చేసరికి రమ్మీ కానీ రూలెట్ కానీ ఇలాంటి గేమింగ్ అప్లికేషన్స్లో ఒకటి గేమింగ్, దీంట్లో క్రికెట్ అని ఎంటర్ అవుతారు బెట్టింగ్ రిలేటెడ్. నెక్స్ట్ అదర్ రమ్మీ కానీ ఇంకా రూలెట్ అని బెట్టింగ్ అండ్ గేమింగ్ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. క్రికెట్ మీద వేసేదేమో బెట్టింగ్ అంటారు, స్కిల్ బేస్డ్ కానీ ఛాన్స్ బేస్డ్ కానీ తీసుకునే వాటిని గేమింగ్ అంటారు. ఈ రెండిట్లో కూడా ఒకసారి యూత్ అప్లికేషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వెల్కమ్ బోనసెస్ ఎక్కువ ఇస్తారు. అంటే యూజర్స్ని అట్రాక్ట్ చేయడానికి బల్క్ ఎస్ఎంఎస్లో మొబైల్కి ఎస్ఎంఎస్ పంపడం కానీ, ఇంకా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పంపించడం కానీ, మీరు యూట్యూబ్లో వీడియో చూసేటప్పుడు మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అంటే ఒక Dream11 కంపెనీ కానీ అలాంటి ఏ అయితే గేమింగ్ అప్లికేషన్స్ ఉన్నాయో ఆ అప్లికేషన్స్ ప్రమోట్ అయ్యే వస్తాయి. ఇనిషియల్ స్టేజెస్లో వాళ్ళకి డబ్బులు రావటం వల్ల వాళ్ళు దే బికమ్ ఇంట్రెస్టెడ్ అండ్ వాళ్ళు ఎప్పుడైతే ఆ ఈజీ మనీకి అలవాటు పడతారో దాంట్లోకి ఎక్కువ ఇండ్యూస్ అవుతారు. ఆ గేమింగ్లో డబ్బులు పెడతా ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైతే లాస్ వస్తుంది, ఈ లాస్ని కవర్ చేసుకోవటానికి అన్నట్టుగా ఇట్ ఈజ్ ఏ సైక్లిక్ ప్రాసెస్. అంటే డబ్బులు వస్తున్నాయి అనుకొని ఫస్ట్ ఎక్కువ ఆడుతుంటారు, ఒకసారి మనీ పోతే ఆ డబ్బుల్ని మళ్ళీ రిట్రైవ్ చేసుకోవడానికి ఆడుతుంటారు. దీంట్లో బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటంటే ఆ పోయిన డబ్బుల్ని తీసుకోవడం కోసం మైక్రో ఫైనాన్స్ అప్లికేషన్, మైక్రో లోన్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర షార్క్ లోన్ యాప్స్ 5,000 10,000 ఈ లోన్ దగ్గర తీసుకోవటం, ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డు వాడటం, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర పర్సనల్ లోన్ తీసుకొని డెప్ట్ ట్రాప్లోకి వాళ్ళు ఎక్కువ వెళ్ళిపోయి ఇంకా మనీ రికవరీ చేయలేక పోయిన మనీకి అండ్ పర్సనల్ బయట లోన్ యాప్స్ కానీ ఇంకా పర్సనల్ లోన్స్ నుంచి తీసుకొని వచ్చేసరికి ఎప్పుడైతే ఆ ప్రెషర్ పడుతుంది, ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ తట్టుకోలేక యువత కొన్ని సీరియస్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఆన్లైన్ బెట్టింగ్స్ అనేది నివారించాలి అని అంటే ఏం చేయాలి? యాక్చువల్గా నివారణకి మన గవర్నమెంట్ స్టాచ్యూటరీ పరంగా చట్టం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎవరు గేమింగ్ అప్లికేషన్స్ మన తెలంగాణ జ్యూరిడిక్షన్లో రన్ చేసినా, దాన్ని ప్రమోట్ చేసినా అండ్ ఈవెన్ విక్టిమ్ కూడా మన తెలంగాణ జ్యూరిడిక్షన్ పెట్టి గేమింగ్ ఆడటానికే నిషిద్ధం. అండ్ 3 and 4 ఆఫ్ గేమింగ్ యాక్ట్లో ఇన్ తెలంగాణ జ్యూరిడిక్షన్ అంటే గేమింగ్కి ఏ తరహా నువ్వు ప్రోత్సహించినా, ఆడినా, ఏది చేసినా అది అఫెన్సే. సో ఇది అఫెన్స్ అని తెలిసి కూడా దాంట్లో ఇంజూజ్ అయ్యే వాళ్ళు ఏంటంటే ఓన్లీ ద మనీ పర్పస్. సో వాటి నుంచి నివారించడం కోసం మనమే ఫస్ట్ పేరెంట్స్ కానీ ఇంకా ఫ్రెండ్స్ గ్రూప్ కానీ చేయాలి. ఎందుకంటే ఈ గేమింగ్ కానీ బెట్టింగ్ అప్లికేషన్స్లో దీంట్లో మనీ పెట్టి ఇట్స్ లైక్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ప్లేయింగ్ అది ఆ పెట్టి దానివల్ల లాభపడినో లేరు. దీనికి అంతకుముందు అయినా అంటే సీరియస్ డెసిషన్స్ పాస్ట్ ఏమేమి జరిగినాయి, చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇంకా డెప్ట్ ట్రాప్లోకి పోయినవి ఉంటాయి కదా, ఆ ఉదాహరణలతోటి పెద్దవాళ్ళు కానీ అండ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ కానీ ఆఫీసెస్లో కానీ అవేర్నెస్ తీసుకొని బెట్టింగ్ అండ్ గేమింగ్ అప్లికేషన్స్కి ఎదర్ త్రూ ఎంప్లాయీస్, ఎందుకంటే వాళ్ళు ఎర్నింగ్ మెంబర్స్ కాబట్టి దే బికమ్ మోర్ ప్రోన్ టు అడిక్ట్ ద ప్లాట్ఫామ్స్. సో వాళ్ళ తరపు నుండి అవేర్నెస్ ఉండాలి.
అంటే గత ప్రభుత్వంలో ఈ బెట్టింగ్ యాప్స్ అనేది నిషేధించారు. అంటే దేశంలో ఎక్కడ లేని మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో నిషేధించారు. కానీ ఆ బెట్టింగ్స్ అనేటివి నడుస్తున్నాయి. అంటే దాన్ని ఏమైనా డేటాబేస్ ఆధారంగా వచ్చేసి అంటే ఆ విధంగా ఏమైనా నివారించే ప్రక్రియ ఉంటుందా? యాక్చువల్గా గేమింగ్ వెబ్ అప్లికేషన్స్ ఇండియాలో కంపెనీగా రిజిస్టర్ అయ్యి తెలంగాణలో ఆపరేట్ చేయడానికి ఉండదు. మనది ఎప్పుడైతే జీపీఎస్ లొకేషన్ వాళ్ళు అప్లికేషన్ డిటెక్ట్ చేస్తుందో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ తెలంగాణ ఇంటర్నెట్ కానీ మనకి జియో లొకేషన్ ద్వారా యాప్ ఇట్ సెల్ఫ్ మనకి యాప్ ఓపెన్ కాదు. బట్ మన ప్లేయర్స్ ఏం చేస్తారంటే ఒక విపిఎన్ అప్లికేషన్ దాంట్లో డౌన్లోడ్ చేసుకొని గోవా పెట్టడం, ముంబై పెట్టడం, అంటే ఎక్కడైతే గేమింగ్ లీగల్ ఉంది అండ్ పర్మిటెడ్ ఉందో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని యాప్ని యాక్సెస్ చేసుకొని వాళ్ళు గేమింగ్ ఆడుతున్నారు. ప్లే స్టోర్లో అయితే అంటే ఎవరు ఈ గేమ్ డెవలపర్, ఎవరు ఇది యాప్ ప్రమోట్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ తెలంగాణ రీజన్ కానీ మోస్ట్ ఆఫ్ ద రీజన్స్లో ఏమవుతుందంటే వెబ్ అప్లికేషన్ డైరెక్ట్గా వెబ్సైట్స్లోనే గేమింగ్ అనేది ప్లాట్ఫామ్ నడుపుతారు. అండ్ ఏపీకే అప్లికేషన్ అనేది ఏంటంటే ప్రైవేట్గానే సర్క్యులేట్ అవుతుంది. ఒకవేళ ఫ్రెండ్ వాడుతున్నాడు అనుకోండి, ఆ ఫ్రెండ్ నీకు పంపిస్తేనే నువ్వు ఆ గేమ్ అప్లికేషన్ యాడ్ చేయొచ్చు. ఆ అప్లికేషన్ నీకు ఇంకెక్కడా దొరకదు. ఇప్పుడు అంటే యువతకు వచ్చేసి దీన్ని నివారించడానికి యువతకు మీరు ఎలాంటి గైడ్లైన్స్ ఇవ్వబోతున్నారు? సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ సిటీ కానీ ఇంకా అదర్ జోనల్ సైబర్ సెల్స్ కానీ వీక్లీ 2 times ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఉంటాయి. అవేర్నెస్ క్యాంపెయిన్స్లో మెయిన్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ యూత్, టీనేజ్ పీపుల్ నుండి ఎర్నింగ్ మెంబర్స్ అప్ టు 60 years వరకు, అప్ టు 45 ఏజ్ గ్రూప్ వరకు మోర్ ప్రోన్ ఉంటారు ఈ గేమింగ్స్కి. సో వాళ్ళందరికీ మేము మా త్రూ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ ఫిజికల్ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా ఈ బెట్టింగ్ అండ్ అదర్ సోషల్ మీడియా ఫ్రాడ్స్ గురించి, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ గురించి అవేర్నెస్ ఇస్తున్నాం. దీంతోపాటే అంటే అవేర్నెస్ షుడ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద హోమ్. వాళ్ళు కూడా పెద్దవారు కూడా వాళ్ళు ఇది ఫస్ట్ ఇనిషియల్ లెవెల్లోనే వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఆపితే ఫర్దర్ డ్యామేజ్ అనేది కంట్రోల్ అవుతుంది. అంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో దాన్ని బ్యాన్ చేసినప్పటికీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన డేటాబేస్ ఆధారంగా కూడా ఈ ఆన్లైన్ గేమింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్తున్నారు. దానితో పాటుగా ఈజీ మనీకి అలవాటు యువతకు కూడా ఈ సైబర్ క్రైమ్ పోలీసులు వచ్చేసి యువతకు అంటే దానికి సంబంధించిన మోటివేషన్ క్లాసెస్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. దానిని ఖచ్చితంగా నిషేధించే విధంగా కూడా కృషి చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ దశరథతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.